రైతులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26 నుంచి రైతు భరోసా నిధులని తమ ఖాతాలోకి జమ చేస్తామంటూ హామీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరుస క్రమంలో ఎకరానికి ఒక రోజు, 2 ఎకరాలకు ఒక రోజు ఈ రకంగా వరుసగా వేసుకుంటూ వస్తోంది. ప్రతిరోజు కూడా ఎన్ని ఎకరాలకి ఎంత మొత్తంలో జమ అయ్యాయి, ఏ జిల్లాల వారీగా ఎంత మొత్తంలో విడుదల చేస్తామని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన కూడా విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి రైతుల గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 3 ఎకరాల లోపునటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 3 ఎకరాల లోపు అన్నదాతలు తమ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇక ఎకరాకి 6,000 రూపాయల చొప్పున నిధులు జమ అవుతున్నాయి. 3 ఎకరాల లోపు రైతు భరోసా కోసం 1,230 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక 3 ఎకరాల భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా సుమారుగా 3 ఎకరాల లోపునటువంటి రైతుల కుటుంబాల విషయానికి వస్తే 9.56 లక్షల మంది రైతులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఆ 9.56 లక్షల రైతుల ఖాతాలోకి 3 ఎకరాల సంబంధించిన రైతు బంధు నిధులు అంటే సుమారుగా ఒక్కొక్కరి ఖాతాలో 18,000 రూపాయల వరకు జమ కాబోతున్నాయి. ఇప్పటివరకు 44,82,265 మంది రైతులకి 58.13 లక్షల ఎకరాలకి 3,487.82 కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది.